ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు మనము ధ్యానించిన వాక్యము ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరము నా చింతనందదు, కాపు మానదు. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వారు ధన్యులుగా, దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటారు. మరి అన్ని సీజన్స్లోనూ మరి దేవుడు వారిని ఫలించే వారిగా ఉంచుతారు. ఒకవేళ కరువులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏ కాలంలోనైనా దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటారు. మరి ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా దేవుని నమ్ముకొని, మరి దేవుని నమ్ముకోవటం అంటే నామమాత్ర క్రైస్తవులుగా కాదు, కానీ విశ్వాసముతో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవునిపై ఆధారపడే వారిగా ఉండండి. ఈరోజంతా దేవుని యొక్క కృప మీకు తోడై ఉండనుగా.